నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, రోడ్లపై వేడుకలు జరిపేందుకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. ముఖ్యంగా యువత రోడ్లపై బైక్లతో సంచరించరాదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లను ఇవ్వరాదని డీఎస్పీ జనార్దన్ రావు సూచించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ వారి తరపున మా బాధ్యతగా మీరు డిసెంబర్ 31 నైటు ఎక్కువ రోడ్ల మీద తిరక్కండి. మీకు పర్మిషన్ లేదు. ఎవరి డిసెంబర్ 31 వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చడాలు, తాగి డ్రైవింగ్ చేయడాలు, బైక్ రేసింగ్ చేయడాలు చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే, మీ పిల్లల్ని ఆ రోజు బైక్స్ ఇచ్చి అలౌ చేయకండి. మీకు కొత్త సంవత్సరం అనేది విషాదంగా మిగిలిపోవచ్చు. లేకపోతే వాళ్ళు మీ ముందే దెబ్బలతోనూ గాయాలతోనూ మంచం మీద లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 31 నైటు మీ పిల్లల్ని రోడ్ల మీద రానియకుండా మీరు మీ పిల్లలతో పాటు నూతన సంవత్సర వేడుకలు చక్కగా. ఈ నెల 31వ తేదీ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. శనివారం కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పాల్గొంటారని పరిషత్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకటరామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, చెన్నాప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆది శేషగిరిరావు, లక్కరాజు, లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టణ బ్రాహ్మణ్యం యావత్తు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్యాలెండర్ ఆవిష్కరణ ఏముంది, దానికి ఇంతమందిని ఆహ్వానం చేయటం ఏందని అనుకోవచ్చు అందరూ. క్యాలెండర్ అనగానే తిదివార నక్షత్రాలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణ పరిషత్ క్యాలెండర్కి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. అందులో పొందుపరిచే మరి మన జాతి రత్నాలు కానివ్వండి, అవధూతలు కానివ్వండి, ప్రవచనకర్తలు, స్వామీజీలు, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దాన్ని అద్భుతంగా పొందుపరుస్తున్నాము. ఈ ఏడాది మరి సప్త ఋషులు, వ్యాస వాల్మీకులు, ఏదైతే అయోధ్యలో 22వ తారీఖు జనవరి 22వ తారీఖు రామమందిరం శంకుస్థాపన జరగబోతున్నదో, ఆవిష్కరణ మహోత్సవం శ్రీరాముల వారి ఏదవుతుందో, అందుకని వాల్మీకిని, ఇలా అనేక మంది ప్రవచనకర్తలు కాకుండా వారు చెప్పిన విధంగా అనేక మంది మన సప్త ఋషులే కాకుండా యాజ్ఞవల్కుడు, జమదగ్ని, వ్యాస వాల్మీకులు ప్రముఖులందరితో అత్యంత వైభవంగా ఈ క్యాలెండర్ని మరి కవితా భారతి రాయప్రోలు జగదీష్ శర్మ గారి చేతుల మీదుగా మరి ఈ క్యాలెండర్ని తీసుకురావడం జరుగుతుంది. మనం క్రీస్తు శకం నుంచి మొదలు పెట్టుకొని ఈ క్యాలెండర్లు ఏర్పాటు చేసుకోవటం, ఆంగ్ల సంవత్సరాలు జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా స్థిరీకరించడం వల్ల మనం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆ ఆదేశాలకు, ఆ ఏర్పాటుకు అనుగుణంగా క్యాలెండర్ని ప్రయత్నం చేసి ఆ క్యాలెండర్ని ఆవిష్కరింపజేయడం బ్రాహ్మణ పరిషత్తు బాధ్యతగా భావించి రేపు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరింపజేస్తుంది. ఎవరెవరైతే పెద్దలు ఇచ్చేస్తున్నారో వారందరి విషయాలు మా ప్రధాన కార్యదర్శి గారు ఇంతకు ముందే వివరించి ఉన్నారు. మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసి కాలపురుషుని యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ శుభం కలగాలని
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపారు. గత 4.5 సంవత్సరాల నుండి వేతనాలు విడుదల చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ 26 నుండి సమ్మెలోకి వెళితే ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయకుండా మరోపక్క పోటీ కార్మికులను తీసుకుని వచ్చి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రభుత్వ నిర్ణయాలని మున్సిపల్ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 5వ రోజు చేరింది. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు పోటీ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ కార్మికుల్ని వందలాది రూపాయలు ఒక కార్మికులకి వెచ్చించి పోటీ కార్మికులను తీసుకొచ్చి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు చర్చల పేరు మీద మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కార్మిక వర్గం గమనిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ రకంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ కార్మిక వర్గ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటూ మరోవైపు కార్మికుల్ని మోసం చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘం CI2 తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వంతో ఘర్షణ వాడతామని కోరుకోవట్లేదు. మీరు కానీ హామీలు అమలు చేయకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మేము అమలు చేస్తామని చెప్పి మీరు దేవాలయంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు వాగ్దానం చేశారు. అట్లాగే ప్రజలందరిలో చెప్పారు, మీరు కానీ చేయకపోతే మేము చేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మీరు 6 నెలలు ఓపిక పట్టండి, ఆ ప్రభుత్వానికి కాదు మా ప్రభుత్వానికి వేయండి, ఒక్క అవకాశం వేయండి, మీ ప్రతి ఓటు మాకు వేయండి, మేము చేస్తామన్నారు. 4.5 సంవత్సరాల నుంచి మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిలో మీరు కూర్చున్నారు. కానీ మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో కూర్చోబెట్టారు. స్పందించి కార్మిక సంఘం నాయకులు చర్చలు పిలవండి, పోటీ కార్మికులు తీసుకొచ్చి కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి కూలీల మధ్య పొట్ట కోసం వచ్చి పనిచేసినట్టు కార్మికుల్ని మా మీద ఉసుకొలిపి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఈ కొత్త సాంప్రదాయానికి సంస్కృతికి తెరదించొద్దని చెప్పి మేము చేతులెత్తి ఇప్పుడు ఒక చిన్న విరామం.